నిలబడండి స్టార్ట్ ఒక నిమిషం కొద్దిగా అందరికీ నమస్కారం. ఏమా ఏం పేరు మీ పేరు? కొంచెం ముందు రమ్మా. ఏంటి మీ ప్రాబ్లమ్స్? మీ ఏరియాలో ఎక్కడన్నా స్టోర్ దగ్గర పెట్టేయండి మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో దీపం 2 కింద సిలిండర్లు సంవత్సరానికి 3 ఉచితంగా ఇస్తామన్నారు. మీరు సిలిండర్ తీసుకున్నారా? 2 సార్లు మీకు వచ్చింది, అమౌంట్ కూడా వచ్చింది. కరెంటు బిల్లులు ఏమన్నా ఈ 10 నెలల్లో పెంచుతారా? ఎక్కడ పెరగలేదమ్మా. కరెంటు ఎక్కువ మీరు వాడింటే ముందు ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది మేడం. ఎక్కువ పెరిగిందేం లేదు ఈ మధ్యకాలంలో. అయితే చంద్రబాబు నాయుడు మాకు పరిపాలన బాగుంది మేడం. సిలిండర్ తీసుకోండి చూడమ్మా, ఇట్లా తిరిగమ్మా సైడ్. రాండి ఎవరో పెరిగి మధ్యలోనే వస్తాయి అంతే. దీంట్లో పడుతుంది. ఎనికి పోనా రామకృష్ణ నమస్కారం. నమస్కారం, బాగున్నారా? ఏ పేరమ్మా మీ పేరు? భక్తర్ది. మీ పేరు పై హైదర్ అలీ. ఒక్క నిమిషం పై. నమస్కారం భయ్. ఏ పేరు మీ పేరు? పెన్షన్ వస్తా ఉందా ఇంట్లో? ఎవరికి వస్తుంది? ఎంత వస్తుంది? 4000 వస్తుందమ్మా. ముందు ఎంత వచ్చేది పెద్దయినా? 5 ఏళ్ళకి 250 పెంచుకుంటూ ఇప్పుడు 4000 అమ్మాయి. ఈ రోజు ఎన్నో తారీఖు పెద్దా? మరి ఈ రోజు పెన్షన్ తీసుకున్నారా? మరి 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ ఈ రోజే తీసుకుంటున్నారు ఏంటి? సిలిండర్ కూడా వస్తుంది మీకు. దీపం 2 కింద ఎన్ని సిలిండర్లు వచ్చినాయి? ఇప్పుడు 2 వచ్చినాం మేడం. ఇప్పుడు ఫ్రీ సిలిండర్లు. ఇంతకు ముందు మాకే డబ్బులు 950
1000 అట్లా పెడతా ఉంటాం. మీది యాక్టివ్ అమ్మా ఇక్కడ చూడండి కొంచెం మేడం ఒకసారి వీడియో అంటే కదా కొంచెం సైడ్ కానిస్టేబుల్ రాకుండా ఏం చేస్తాం నాగేంద్ర చెప్పాలి కదా లీడర్లు అట్లా ఉన్నారు, మీరు అట్లా ఉన్నారు, డిపార్ట్మెంట్ అట్లా ఉంది. చంద్ర ఇది కొంచెం ఎవరు వద్దులే నేనే తీస్తాను రామకృష్ణ మీరు ఇంకా లాస్ట్ లాస్ట్ అదే తీస్తాను ఏం పని చేయడంలా చిల్లర్లు ఇస్తాను లేదన్నా కట్ చేయండి ఇలా చాలా ఇర్రెగ్యులర్ అయిపోయింది చంద్ర. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో అంతా ఏంటంటే మేడం ఇప్పుడు ఇక్కడ లేము, మేము ఇస్తున్నాము కొడుకులు ఎక్కడ పని చేస్తారు మీరు? మేము ఎక్కడ ఇక్కడే వస్తాం మేడం. వ్యాపారం పోతుంటే మా యజమాని జాబ్ కాదు మేడం. ఇప్పుడు మీకు పెన్షన్ 4000 వస్తుంది, అవును మేడం. గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ రావడం, అకౌంట్ అమౌంట్ పడతా ఉందా? పెన్షన్ ఎంత వస్తుంది మీకు? 4000 వస్తుంది మేడం. 4000 వస్తుంది. ఇప్పుడు 4000 పెన్షన్ వస్తుంది, ఇంటికి సిలిండర్లు వస్తున్నాయి. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్సు కూడా ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తాం, బస్సు కూడా ఫ్రీ ఇస్తున్నాం. 2వ సిలిండర్ మీరు తీసుకున్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాం, ఇంకో సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఇంకేంటి, కరెంట్ బిల్లు ఏం పెరగలేదు కదా మేడం? ఏం మంచినీళ్ళు వస్తున్నాయా? మంచినీళ్ళు వస్తున్నాయి మేడం. నీరు సౌకర్యం అంతా బాగుంది మేడం. ఏం చెప్పమంటారు మరి చంద్రబాబు నాయుడు గారికి? మా అన్నకంటే మాకు ఎంతో ఇష్టం మేడం. ఇంకా ముందు కూడా భవిష్యత్తులో మాకు అన్న కావాలా, నీరు కావాలా? ఓకే ఓకే సంతోషం. మరి పెన్షన్ కూడా రేపు 1వ తారీఖు సరే మేడం. అయినా ముందు రోజే ఇస్తున్నారు, ఈ రోజే ఇస్తున్నారు. ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు రోజే ఇచ్చేస్తున్నారు. మాకు ఎంప్లాయీస్ ఇబ్బంది పడకూడదు, ఒక రోజు కూడా మీకు లేట్ కాకూడదని ముందు రోజే పెన్షన్ ఇచ్చేస్తున్నారు. చేస్తా ఉంటారు మేడం. పెన్షన్ ఏమీ లోటు లేదు, అంతా బాగా సౌకర్యాలు బాగుంది మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ రోజు ఎన్ని గ్యాస్ ఇస్తున్నారమ్మా? మొత్తం నియోజకవర్గంలో ఎన్ని సిలిండర్లు ఇస్తున్నారు ఈ రోజు? 5 కార్డ్స్ ఇస్తున్నారు మేడం. 5 మండలాల్లో 280 సిలిండర్లు ఇస్తాను మేడం. ప్రజెంట్ 280 బుక్ చేసి 280 సిలిండర్లు ఇస్తున్నారు. ఎన్ని ఇస్తారమ్మా? 280 మేడం. నియోజకవర్గంలో ఈ రోజు 5 మండలాలకు సంబంధించి మేడం. ఇప్పుడు 5 మండలాల్లోనూ మనం ఫస్ట్ ఫేజ్ సిలిండర్లు ఎంతమంది ఫ్రీ ఇచ్చారు మేడం? అది లిస్ట్ సీనారు సార్, పిఎస్ పిఏ నా పిఏ కాదు, నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు 5 మండలాల్లో ఎన్ని సిలిండర్లు ఫస్ట్ ఫేజ్ ఫ్రీగా ఇచ్చాము? 5 మండలాలు
ఓకేమా? అయితే దాదాపు అందరికీ ఓకే. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కానీ మేడం ఇంకా ముందు మీరే ఓకే 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 ముఖ్యమంత్రి గారికి చెప్తాం మీరు హ్యాపీగా ఉన్నారని చెప్తాం. ఓకే థ్యాంక్ యూ. అందరూ ఉన్నానన్న ఈడే ఆడుకోండమ్మా నాకు వెళ్ళిపోతానా ఎంత వస్తుంది పెన్షన్ ఇప్పుడు? 4,000 పెన్షన్ వస్తుంది. అంతే ఎంత వచ్చేది? ఏ రోజు ఇస్తున్నారు? 1వ తారీఖు ఇస్తున్నారా? పొద్దున్న ఇంటికాడ వచ్చి ఇస్తున్నారా? ఏం ప్రాబ్లం లేదు కదా. ఈ మధ్య ఏమైనా గ్యాస్ రేట్ పెరిగినాయా? మీకు ఫ్రీ గ్యాస్ వచ్చిందా? బుక్ చేసినారా మీరు? మరి ఎందుకు రాలేదు? అట్లా కాదు, మరి టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. అందరికీ పడి చంద్రబాబు నాయుడు గారు 1 కోటి మంది సిలిండర్లు ఇస్తున్నారు ఫ్రీగా. ఇప్పుడు 2వ సిలిండర్ ఇస్తున్నాం. మీరు ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీరు ఫోన్ నెంబర్ అప్పుడు పాత నెంబర్ ఇచ్చుంటారు. ఇప్పుడున్న కేవైసీ మార్చుకుంటే మీకు అది కూడా వస్తుంది. కరెంట్ బిల్లు పెరగలేదు కదా. ఓకేనా? సంతోషం కదా. ఏం చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి? ఓకేమా థ్యాంక్ యూ. 10వ తారీఖు నుంచి బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ. బయటికి రామ్మా నారాయణమ్మ. తగులుతా పట్టుకోదు. ఈ లోకల్ ఏరియా చంద్ర తీసుకోపా మైక్ అది కూడా పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు వస్తావా? మరి ఇస్తున్నారమ్మా? ఫస్ట్ 450 దగ్గర పెట్టు. ఒకటేసారి 4,000 చేసి ఇప్పుడు నీకు ఇంటి దగ్గరికి మనం సెక్రటరీలో తీసుకుంటాం కదా. ఏం ప్రాబ్లం లేదు. గ్యాస్ వస్తావా? ఈ గ్యాస్ వచ్చిందా? 2వ సిలిండర్ తీసుకున్నారా? ఫస్ట్ అమౌంట్ పడిందా? ఈ 10 నెలలు ఏమైనా కరెంట్ బిల్ పెరిగిందా? లేదు మేడం, అంతకుముందు పెరిగింది. అమ్మా అంతకుముందు పెరిగింది లేదు, తక్కువ. అంతా ఓకే కదా? ఏం ప్రాబ్లం లేదు. మేడం ఒకసారి మేడం ఒకసారి
సైడ్ అన్న సైడ్కి రా సైడ్కి నా కొంచెం పక్కన కానిస్టేబుల్ గారు కొంచెం మీరు ఎల్కేజీ ఏం పేరు నీ పేరు నీ పేరు నీ పేరు ఏ స్కూలు అంగన్వాడీలో బాగా భోజనం పెడుతున్నారు కదా బాగున్నారా బాబు బాబు ఎనుకోండి రాదు అడు మరి ఈ రోజు ఎంత ఎన్ని మీటర్లు ఉంది మీరు వేయండి ఇది మీ నోటీస్కి వచ్చిందా ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం మీ కాలేజీలో ఏమన్నాయి ఫస్ట్ డ్రైన్లకు ప్రయారిటీ పెట్టాము ఫస్ట్ డ్రైన్ తర్వాత రోడ్లు పెడతాము ఫస్ట్ డ్రైన్లకి ఎంత సపరేట్ డెస్టినేషన్ ఫస్ట్ డ్రైన్లు వేస్తే మళ్ళీ రోడ్లు ఫస్ట్ డ్రైన్లు వేస్తాం అన్నారు కదమ్మా వెనక్కే ఉన్నాను చంద్ర వెనక్కే ఉండి అందరి ముందు రాదు రెండోది తీసుకున్న తర్వాత ఫస్ట్ గ్యాస్ సిలిండర్ తీసుకున్నారు అమౌంట్ వచ్చిందా వచ్చింది ఓకే బస్సు కూడా ఫ్రీ 15వ తారీఖు ఆగస్టు శివ మైక్ వెనకండి చేసుకొచ్చిన పోజులు కొట్టండి ఫోటోలు కొట్టండి పని చేసేసి బాగున్నారా బాగున్నామ్మా తెలుసు తెలుసు బాగున్నారు కదా మీకు పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది ఇంటికాడ ఇస్తున్నారా ఏం ప్రాబ్లం లేదు కదా 4000 పెన్షన్ ఇంటి దగ్గరకే ఇస్తున్నారు ఈరోజు ఇచ్చారా నా దగ్గర ఇవ్వండి అమ్మా ఎవరు పెన్షన్ ఎన్నో తారీఖు ఈరోజు 31వ తారీఖు ఎప్పుడు ఇవ్వాల పెన్షన్ 1వ తారీఖు ఇవ్వాల్సింది ఇంతకు ముందుగానే ఇస్తున్నారు ఎవరు ఇచ్చి పంపించినారు చంద్రబాబు నాయుడు గారు రేపు 1వ తారీఖు మీరు ఇబ్బంది పడకూడదు అధికారులు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని ముందు రోజే పెన్షన్ ఇచ్చి పంపించారు 4000 ఇంటికాడికి వస్తుంది కదా గ్యాస్ తీసుకున్నావా తీసుకున్నాను పడింది కదా అమౌంట్ ఒకటి పడింది రెండోది ఇప్పుడు నువ్వు తీసుకున్నాక పడుతుంది బస్సు ఛార్జ్ బస్సు కూడా ఫ్రీ ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు బస్సు ఫ్రీ ముందు
మైకేం వద్దులే దీనికి వెళ్ళాను బానా కొద్దిగా పెన్షన్ 6,000 వస్తుందా? ముందు ఎంత వచ్చేది? ముందు 3,000 వచ్చేది పెన్షన్. ఇప్పుడు ఎంత ఇస్తుంది? 6,000 ఇప్పుడు వస్తా ఉంది. సంతోషమా? ఎవరు ఇచ్చి పంపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు. మళ్ళీ మళ్ళీ మీరే రావాలి. గ్యాస్ వచ్చిందా? గ్యాస్ సిలిండర్ తీసుకున్నావా? ఫ్రీ గ్యాస్. ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరానికి 3 అన్నారు. 2 సిలిండర్లు తీసుకున్నావు. 3,000 వస్తున్న వికలాంగుల పెన్షన్ 6,000 వస్తాను మేడం. ఓకే, ఇప్పుడు మా సంతోషం కదా? మళ్ళీ మళ్ళీ మీరే రావాలి. ఓకే, సంతోషం. అదే మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు నుంచి మన మహిళలందరికీ ఫ్రీ బస్. ఆర్టీసీ బస్సు నువ్వు హిందూపురం పోవాలన్నా ఏమి ధర్మవరం పోవాలన్నా నీకు ఫ్రీగా బస్ లో పోవచ్చు. ఓకేనా? సంతోషమా? 2,000 3,000 ముందు 3,000 వచ్చేది. 3,000 ఉన్నదాన్ని మారిపోతే అనేది ఇప్పుడు 3,000 ఉన్నదాన్ని మీరు ఈ వికలాంగులు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి గారు 6,000 చేశారు. ఈ 3,000 పట్టుకో. 6,000. ఓకేనా? ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి? ధన్యవాదాలు. వచ్చింటి మేడం అట్టి విజయవాడకి వచ్చిందా? గణపతి. వెరీ గుడ్. శివ సైడ్ మీరు ఇప్పటికి వచ్చి మీరు అటు ఇవ్వండి. మీరు పోండి అట్కే. మీరు పోండి సిలిండర్ ఇంకో తీరుకున్నా మీరు ఇదే బాగుంది ఫోటో. మీరు నరసింహ కొద్దిగా ఎన్నికిరా వచ్చేనా శివ మైకే అన్నా మైక్ హలో, ఏం పేరమ్మా మీ పేరు? పార్వతమ్మ గారు. ఏంటి మీరు ఎన్నో సిలిండర్ ఇవి? సంతోషమా? ఈ సరుకులన్నీ రేట్లు పెరిగిపోయిన టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మీకు అమౌంట్ ఎనికి పడింది కదా? సంవత్సరానికి 3 సిలిండర్లు, నువ్వు 2 సిలిండర్లు తీసేసుకున్నావు. మళ్ళా నీది సిలిండర్ అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా బుక్ చేసుకుంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ. ఒక సిలిండర్ ఎన్ని నెలలు వస్తుంది? 4 వస్తుంది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వెరీ గుడ్. కాదమ్మా, పెన్షన్ ఇంట్లో ఎవరికైనా వస్తా ఉందా? మీకు పెన్షన్ కూడా వస్తుంది. పెన్షన్ ఎంత వస్తుంది పెద్దయినా? 4,000. ముందు ఎంత వచ్చేది? అంటే ముందు 3,000 వచ్చేది. 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలకి 3,000 చేశారు. మరి బాబు గారు ఏం చేశారు? 4,000 చేశారు. ఏప్రిల్ నుంచి వస్తా ఉందా? ఫస్ట్ 7,000 వచ్చిందా? మరి నీ ఇంట్లో సిలిండర్ వస్తా ఉంది, నీకు పెన్షన్ వస్తా ఉంది. మరి దగ్గరలో మీకు కూడా ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ. మహిళలందరికీ బస్సు ఫ్రీ. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా? ఎంత వయసు ఎంత? చిన్న పిల్లలు? ఓకే, మీరేం చేస్తారమ్మా? డిగ్రీ. ఏం జాబ్ చేస్తున్నారు? కియాకి పోతున్నారు. ఇద్దరు కియాకి పోతారా?
ఇప్పుడు మీరేమో 4000 పెన్షన్ తీసుకుంటారు, మీరేమో చంద్రబాబు నాయుడు తెచ్చిన కియా పరిశ్రమకి పనికి వెళ్తారు, జాబ్ వెళ్తారు. మీకేమో గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఆర్టీసీ ఛార్జీ ఫ్రీ. ఇంట్లో ఎవరైనా చదువుకునే పిల్లలుంటే తల్లి వందనం కింద ఇంట్లో జూన్ 15కి తల్లి వందనం కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయలు కూడా అందజేస్తాం. ఓకేనా? సంతోషమా? ఒక నిమిషం. ఏం చెప్పమంటారు చంద్రబాబు నాయుడు గారికి? ఇంట్లో ఒక సిలిండరు, పెన్షన్, ఇయాలో జాబు, పిల్లలకి తల్లి వందనం. సాపినా చెప్పమ్మా. మేడం విఆర్ఓ మేడం దేనికి రండి మేడం. ఈ కాలనీకి ఇంతవరకు ఎవరు రాలేదు మేడం. ఈ రోడ్డు మీరు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ధన్యవాదాలు మేడం. మా రోడ్లు కూడా ఫస్ట్ డ్రైనేజ్ చేసుకుందాం. డ్రైనేజ్లు మీ కాలనీలో 36 లక్షలకు మున్సిపాలిటీ ఇంజనీర్స్ అంతా ఎస్టిమేషన్ వేశారు. మొత్తం సీసీ రోడ్లు డ్రైనేజ్ అయిపోవాలంటే 36 లక్షలు కావాలి. ఫస్ట్ డ్రైనేజ్ వేసేద్దాం, అప్పుడు నీళ్లు పోతాయి. మళ్ళా సీసీ రోడ్లు నెక్స్ట్ ఒక 3 నెలల తర్వాత సీసీ రోడ్లు పెడదాం. ఫస్ట్ ఇప్పుడు డ్రైనేజ్లు వేసేసుకుందాం. ఓకేనా? కరెంటు బిల్లులు ఏం పెరగలేదు కదా, ఈ 10 నెలలు ఏం పెరగలేదు. హ్యాపీనా అందరూ? మంచినీళ్ళు వస్తున్నాయా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇది కొంచెం నాకు కొద్ది గ్యాప్ అంతా నువ్వే తమ్ముడు, మొత్తం నీదే. ఈయన కనిపించలేదా? నాకు ఫోటో తీసి వెళ్ళిపోతాడు పాపం. ఈరోజు ఎన్నో తారీఖు తెలుసా మీకు? 1వ తారీఖు కాదు ఈరోజు. ఈరోజు 31వ తారీఖే. మరి ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నారు. ఎందుకు ఈరోజే ఇస్తున్నారు? అది కాదు, రేపు ఆదివారము ఎంప్లాయీస్ ఎవరు ఇబ్బంది పడకూడదు. ఆదివారం సెలవు ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ముందు రోజే పెన్షన్ వేయండి, లేకపోతే ఒక రోజు లేట్ ఇచ్చినా మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రోజే అంటే ఒక రోజు ముందుగా పెన్షన్ ఇస్తున్నారు. మీకు ఇంటి దగ్గరికి ఇస్తున్నారా? 4,000 వస్తా ఉంది. ముందు ఎంత వచ్చేది మీకు? 3,000. ఎన్ని ఏళ్ళకి 3,000 వచ్చింది? కాదమ్మా, ముందు 2,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు చేశారు. 2,000 పెన్షన్ 2,000 పెన్షన్ ఎన్ని ఏళ్ళకి 3,000 అయింది? 5 సంవత్సరాలకి గ్యాస్ వచ్చిందా మీకు? గ్యాస్ బండ్ వచ్చిందా? ఫ్రీగా గ్యాస్ ఓకేనా? మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు 4,000 పెన్షన్ ఇంటి దగ్గరికి ఇస్తామన్నాం. దీపం 2 కింద సిలిండర్ సంవత్సరానికి 3, 1 ఆల్రెడీ ఇచ్చాం, 2 ఇస్తున్నాం. ఫ్రీ బస్సు కూడా ఆగస్టు 15 ఇస్తున్నాం, అది కూడా ఇస్తున్నాం. అంత సంతోషం కదా? కరెంటు బిల్లు పెంచలేదు కదా? ఈ 10 నెలల నుంచి కరెంటు బిల్లు పెరగల, ఏ ప్రాబ్లం లేదు కదా? నీళ్ళు వస్తున్నాయా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మైక్ తీసుకో.
తీసుకురావాలా రోలింగ్ మేడం